ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు అంటాడు. నాశనం కావాలని కాదు, కానీ లోబడేది చాలా ప్రాముఖ్యం. దేవునికి లోబడేది చాలా ప్రాముఖ్యం. నన్ను గమనించాలి. ఇంకొక వాక్యం కూడా ఉంది, మనం లోబడకపోతే మనకు శ్రమ అని బైబిల్ చెప్తాది. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా లోబడేది నేర్చుకోవాలి. అందులో ఎక్కువ లోబడని తనం ఎవరికి ఉంటుందంటే ఆడబిడ్డలకు ఉంటుంది. బైబిల్ చెప్తుంది, పురుషులారా మీ భార్యల్ని ప్రేమించండి, స్త్రీలారా మీ స్వపురుషులకు. అందరికీ లోబడతాం, మొగుడికి లోబడం. అందరికీ లోబడతాము, ఎవరికి లోబడము? మొగనికి లోబడం. అందుకు పౌలు గారికి చాలా కేసులు పోయినాయి. ఏంది సార్ భక్తి నన్ను వస్తారు చర్చ్కి, ఇంటికాడ చూస్తే మా బాధలు మాకున్నాయి అని పౌలు అడిగినాడు. ఏం బాధలు అని మీకు? మీ భార్య బాగా ప్రార్థన చేస్తుందేనని. నిజమే సార్, ఆమె ప్రార్థన చేస్తే ఆకాశానికి పోయి మళ్ళా వస్తుంది ప్రార్థన, ఇంటికాడ మాత్రం లోబడదు అని పౌలు గారికి చెప్తే, పౌలు గారు చెప్పిన ఉపదేశంలో పురుషులారా మీ భార్యల్ని, వీళ్ళు కూడా చెప్పినారు. ఎవరు? ఆడవాళ్ళు కూడా చెప్పినారు. ఎందుకు లోబడలేదో అడగండి అన్నారు. ఎందుకమ్మా లోబడలేదు అంటే, వాడు నిన్న క్రిస్మస్కో జత కొట్టించుకున్నాడు, జనవరికో జత కొట్టించుకున్నాడు. సంక్రాంతి మన పండగ సార్ లేదు కదా, దానికి కూడా గుట్టించుకున్నాడు. నాకు చీర తీసి ఇచ్చినాడేమో అడుగు. నా మీద ప్రేమే లేదు సార్ వానికి. భార్య అంటుంది, అది నన్ను ప్రేమించనే లేదు, కాబట్టి నేను ఎట్లా లోబడతాను అంటాడు. కుటుంబంలో మొట్టమొదట భార్యను ప్రేమించేది నేర్చుకోవాలి, భార్య భర్తకు లోబడేది నేర్చుకోవాలి. మళ్ళీ మీరు మందిరంలోకి రావాలి. అప్పుడు దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలనో మీకు తెలుస్తుంది, దేవుణ్ణి ఎట్లా లోబడాలనో, దేవునికి ఎట్లా లోబడాలనో మీకు తెలుస్తుంది. ఇంట్లో మనము తొడగొట్టి రారా చూసుకుందామని మొగుడినని వీధిలోకి వచ్చేసి ఇప్పుడు రారా బయటికి అంటే మగోడిని, వాడు ఏం చేస్తాడు? కిటికీలో నుండి దండ పెట్టి నేను రాను కానీ నువ్వు కొంచెంసేపు సైలెంట్ కొట్టమంటాడు. అట్లా వాళ్ళు ఉండకూడదు. దేవుని బిడ్డలన్న తర్వాత దేవుని బిడ్డలుగానే ఉండాలి. వీటికొచ్చి ఒక వేషం వేసుకునేది, ఇంటికాడికి పోయి వేరే వేషం వేసుకుంటే ఏమన్నా ప్రయోజనమా? ఒకసారి ఒక అత్త వచ్చి నాకు చెప్పింది, సార్ మా కోడల్ని గుడికన్నా రానివద్దు, లేకుంటే నన్ను బాగా చూసుకోమని చెప్పు నాని. ఎవరు మమ్మీ కోడళ్ళు అంటే ఫలానా అని చెప్పింది. ఆయమ్మ చాలా భక్తి ఉంటుంది చర్చిలో. వరే అత్త దగ్గర సర్టిఫికెట్ లేదే ఏమకు? మన చర్చిలో మంచి సర్టిఫికెట్ ఉంది ఆమెకి, అత్త దగ్గర లేదు సర్టిఫికెట్. నేను ఒకరోజు ఆ అమ్మతో మాట్లాడి, అమ్మ మీ అత్త మీ దగ్గరే ఉంటుందంటే, ఉంది సార్, అది సత్యన్న పోతే బాగుండు అనా. ఓహో, అది సత్యన్న పోతే బాగుండు అనా. ఇంక నేను మీ అత్త మీ దగ్గరే ఉందా అంతే నేను అనింది. ఆమె ముగింపు ఏమనిందంటే అది చచ్చిపోతే బాగుండని. ఇంక నేనేం చెప్పేది కోడలికి? నేనన్నా, ఎందుకు చచ్చిపోవాలమ్మా, నీకు తెలదు సార్ దాని సంగతి. సరేలేమ్మా, మీ ఇంటి అయిన తల్లి కదా, బాగా చూసుకోనని. సార్ ఎంత బాగా చూసుకుంటానో సార్ అని అనింది. అయితే ఒకసారి నేను మీ ఇంటికి వస్తా, మీ అత్త నువ్వు ఇద్దరు ఉండేటప్పుడు చెప్పు నాకని. ఈ రోజు వరకు చెప్పలే. అత్త నువ్వు ఉండేటప్పుడు చెప్పమ్మా నేను వస్తానంటే ఈరోజు దాకా చెప్పలే. దయచేసి గుళ్ళో మనం ఎంతో ప్రేమగా బ్రతకచ్చు,
ఇంట్లో కూడా ప్రేమ చూపెట్టాలి. గుళ్ళో మనం ఎంతో లోబడినట్లు ఉండొచ్చు, ఇంట్లో కూడా లోబడాల. తర్వాత మందిరంలో చాలా భయపడినట్లు కనిపించవచ్చు, ఇంట్లో కూడా భయపడాలి. ఇంట్లో మీసాలు తిప్పి, ఆడవాళ్ళు మగవాళ్ళ మీద మీసాలు తిప్పి ఈటికొచ్చి కొంగేసుకుని సోదరు అంటే మనల్ని ఎవరు చూస్తూ ఉంటారు? నాకు నవ్వు వస్తా. ఇంట్లో మగవాళ్ళ మీద రా చూసుకుందామని ఇటుకొచ్చి ముసుకేసుకొని అల్లు సోదరం అంటే ఎవరు చూస్తూ ఉంటారు మనల్ని? భాస్కర్ అన్న ఎవరు చూస్తూ ఉంటారు? ప్రభువు చూసి అనుకుంటాడు, మనిషా ఇది ఇంట్లో వీరాది వీరుడని ఇటుకొచ్చి సోదరం అంటుందే. ప్రభు ఏం చేస్తాడంటే నీ ప్రార్థన క్యాన్సల్ చేస్తాడు. నీ ప్రార్థన క్యాన్సల్. ఇంట్లో మనము ఎట్లా ఉంటామో ఈడ కూడా ఎట్లే ఉండాలి. డబుల్ యాక్షన్ అంటారు కదా. డబుల్ యాక్షన్ అంటే 2 క్యారెక్టర్లు పోషిస్తూ ఉంటారు. మనం సినిమా యాక్టర్లు కాదు, 2 క్యారెక్టర్లు పోషించటానికి. ఓకే, మనము ఇక్కడ ఎట్లున్నామో ఇంటి దగ్గర కూడా అట్లే ఉండాలి. ఇక్కడ ఎట్లున్నామో ఇంటి దగ్గర కూడా అట్లే ఉండాలి. ఆడొక వేషము ఈడొక వేషము వేయద్దండి. భర్త దగ్గర ఒక వేషము, దేవుని దగ్గర ఒక వేషము వేయద్దండి. భార్య దగ్గర ఒక వేషము, దేవుడి దగ్గర ఒక వేషము వేయద్దండి. మనము అన్ని సమయాల్లో ఇంటి దగ్గర కానీ, పని చేసే దగ్గర కానీ, ప్రార్థనా స్థలంలో కానీ ఒకేలాగా ఉండాలి. హల్లెలూయా. అంతే. మనము పనిచేసే దగ్గర పోయి ఆడ అబద్ధాలు చెప్పి మళ్ళీ ఇటుకొచ్చి హల్లెలూయా స్తోత్రం అన్నామనుకో, ప్రభు నిన్ను చూసి దుఃఖపడతాడు. రే, నీ ప్రార్థన క్యాన్సల్, ఎప్పుడు నువ్వు మారుతావని చెప్పి అంటాడు. కాబట్టి మనం మారాలి. దేవుని పిల్లలు మీరంతా మంచిగా మారాలి. మనల్ని మార్చడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నేరుగా వచ్చి మనతో మాట్లాడు. నేను మారటానికైనా నువ్వు మారటానికైనా దేవుడు తన వాక్కు ద్వారా మన దగ్గరికి వస్తాడు. ఎట్లా వస్తాడు? అందరూ చెప్పాల. ఎట్లా వస్తాడు? వాక్కు ద్వారా. కొన్ని సంవత్సరాల నుండి దేవుడు వాక్యము ద్వారా మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది ఆయన వాక్యాన్ని వింటారు, కొంతమంది ఆయన వాక్యాన్ని వింటారు కానీ అర్థం చేసుకోరు. కొంతమంది ఆయన వాక్యాన్ని వింటారు కానీ నాకు కాదు, రాజశేఖర్కి అని చెప్పి అనుకుంటారు. కొంతమంది వాక్యం వింటారు కానీ లోబడతారు. కొంతమంది లోబడి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మారిపోతారు. కొంతమంది మాత్రమే పరిపూర్ణంగా మారుతారు. ఎట్లా మారుతారు? పరిపూర్ణంగా మారితే వారు ఎట్లా తయారవుతారంటే యేసు ప్రభులు వారు ఎలాగుంటారో ఆ విధంగానే ఉంటారు. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.